ఒక పాట ఎలా పాడాలి అంటే, ఇప్పుడు పాట ఇప్పుడు కాంతి వక్రీభవనం చెందదంటారు. మనిషి అయినంతే. కాంతిలాగా వక్రీభవనం చెందడనమాట. గొంతు గాని, మనిషి గాని. ఇలాంటి మనిషి వక్రీభవనం చెందాలి. అంటే ఒక ప్రేవు ఉంటది చూసినావా? ప్రేవు ఇలా వంకర ఉంటది తప్ప ఎక్కడ చక్కగా ఉండదు. ఎముకలాగా ఉండదు కదా ప్రేవు. అలా మనిషి గాని, కాంతి గాని ఒక ఎముకలా ఉంటది. అది కాస్త పాములాగా అంటే ప్రేవులాగా వంగాలి. ఎక్కడ ఆహ్, ఘన పదార్థంగా ఉండొద్దు. వక్రీభవనం చెందాలి. మరియు ఎక్కడ స్ట్రెయిట్‌గా ఉండొద్దు, గట్టిగా ఉండొద్దు. ఎలా ఉంటుంది? అలా పాట పాడాలనమాట. అయితే పాట అనేది అలాగే ఉంటుంది. పాట తీరులో పాడాలి. ఆ పాట ఎలా ఉంటుందంటే పావులాగా పావు రకరకాల ప్రయత్నం వంకర వంకర ఎట్లా పోద్దో పాట అలా ఉంటది దాని ట్యూన్. అలా పాడాలనమాట. రూట్స్ ఉంటాయి గదా! రోడ్లు వంకర వంకర ఉంటాయి కదా! వంకర వంకరలో ఎట్టుంటాయి ఏ ఊరిది ఆ ఊరు ఉంటదో అట్లా ఏ పాటకి ఆ పాట ఉంటది. అలా పాడాలి తప్ప స్ట్రెయిట్‌గా ఉండదు. అంటే ఒక ఎముకలాగానో లేకపోతే కాంతి వక్రీభవనం చెందదు చూడు అలా మనము గాని ఉండకూడదు. ఉండకుండా పాములాగా లేదా ప్రేవులాగా వంకర వంకర ఉంటది. అలా ఉంటది. పాట కూడా అలాగే పాడాలి. ప్లస్ ఇంచు సూది మనం మోపినంత కూడా మనం వక్రీభవనం చెందకుండా ఉండే విధానంతో ఉండదు. మనం గాని, పాట గాని ఉండదు. అలా పాడాలి. అయితే మనం వక్రీభవనం చెందకుండా ఉంటే స్ట్రెయిట్‌గానైతే పాడగలుగుతాం. ఒత్తిడి ఉంటుంది. మనం స్ట్రెయిట్‌గా అదే పాటను సేమ్‌గా పాడతాం. కానీ ఇక్కడ ప్రేవులాగా వక్రీభవనం చెందుతూనే స్ట్రెయిట్‌గా ఉన్నప్పుడు ఎలా అయితే పాడామో అలా అదే రాగం తీసుకోవాలి. అదే సేమ్ టు సేమ్ అదే మిమిక్రీ వక్రీభవనం చెందుతూ ప్రేవులాగా ఎలా అయితామో అలా గావాలి. అలా పాడాలి. 100% అలా కావాలి. 100% స్ట్రెయిట్‌గా ఉండదు. అలా జేసి స్ట్రెయిట్‌గా ఉన్నప్పుడు ఎలా అయితే రాగం తీసుకుంటామో ఒత్తిడితో వస్తుంది ఎవరికైనా మిమిక్రీ అలా వక్రీభవనంలో రావాలనమాట. ఇది పాట పాడే విధానం. ఒక పాట ఎలా పాడాలి అంటే, స్ట్రెయిట్‌గా ఒక ఎముక ఉన్నది. స్ట్రెయిట్‌గా ఉంటది గదా! అది మలగదు ఎట్టి పరిస్థితుల్లో. ఆ! అలాగే ఒక రాయినది మలగదు గదా! పిండిలాగా మలగదు. ఒక ఎముక ప్రేవులాగా మలగదు గదా! కానీ అలా గావాలి. మన గొంతు అలా గావాలి. ఎముకలాగా ఉండదు. అంటే కాంతి వక్రీభవనం చెందదు. కానీ కాంతి వక్రీభవనం చెందితే అలా పాడాలనమాట. అంటే అది అసాధ్యం కాంతి వక్రీభవనం చెందదు. కానీ అలాంటి కాంతి వక్రీభవనం చెందితే ఊహించుకోండి. గొంతు అలా రావాలనమాట. అది పాట అనేది అలా రావాలి. అయితే ఉదాహరణకు బెజవాడ నుండి హైదరాబాద్ పోతే రోడ్ ఎలా ఉంటదో తెలుసు. అలాగే హైదరాబాద్ నుండి నిజామాబాద్ పోతే రోడ్ ఎలా ఉంటుంది మరోలా ఉంటది. నిజామాబాద్ నుండి బొంబాయికో, కలకత్తాకో ఇంకా ఉంటాయి కదా ఊర్లు. ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క రకంగా రోడ్డు ఉంటది గానీ అన్ని ఊర్లకు ఒకేలాగా పోతామా? పోము గదా! అట్లా ఈ రోడ్డు ఎలా ఉంటుందో అలా పాట గూడా ఒక్కొక్క పాట ఒక్కొక్కలా ఉంటదనమాట. ఎత్తడం, దించడం. అది అలా పాడాలి. అంటే ప్రేవులాగా. అంతేగాని ఎప్పుడు ఒకేలాగా మనకు దోచినట్టు పాడొద్దు. మనం బొంబాయి పోవాలి, హైదరాబాద్ పోవాలంటే మనకు దోచినట్టు పోతామా? రోడ్ ఎలా ఉంటే అలా పోతాం గదా! పాట ఎలా ఉంటే అలా పాడాలి. అంటే ప్రేవులాగా. ఇప్పుడు ప్రేవు వంకర వంకర ఇట్లా మెత్తగుంటది గానీ, ఎముకలాగా ఒకే స్ట్రెయిట్‌గా ఉండదు గదా! అలా అన్నట్టు. అలా పాడాలి. పాట ఎలా పాడాలి అంటే, ఇప్పుడు మనము నేల నుండి పైకెగరాలంటే ఏం చేస్తాం? నేలని ఎక్స్‌ప్రెస్ చేస్తేనే పైకెగరగలుగుతాం. కానీ నేలని ఎక్స్‌ప్రెస్ చేయకుండా పైకి ఎగరలేం. అలాగే నేలను ఎక్స్‌ప్రెస్ చేసిన ఆ ఫోర్స్ తగ్గిందంటే మళ్ళా కిందకొస్తాం కదా! అంటే నేలతోటే మనం పైకి ఎగురుతాం. నేలతోటే మళ్ళా కింద పడతాం. అంటే నేలతోటి ఎంత ఎగిరినామో అంత పైకి ఎగిరి కింద పడతాం. నేలతో సంబంధం లేకుండా పైకి ఎగరలేము. అంతే కదా! అయితే రాకెట్ మాత్రం నేలతో సంబంధం లేకుండా పోతది. చూసినావా దాని కింద మంటుంటది. జయ్యనది నేలతో సంబంధం లేకుండా పైకెగురుతది. నేలతో సంబంధం లేకుండా కింద పడదు. స్వేచ్ఛగా పైకి పోద్ది. గాలి మోటారైనా అంతే. గాలి మోటార్ అంతే. నేలతో సంబంధం లేకుండా పైకెగరదు. నేలతో సంబంధం లేకుండా మళ్ళా కింద పడదు. దానికది స్వేచ్ఛగా పోతది. నేలతో సంబంధం లేకుండా పోతది. మళ్ళా కింద పడదు. సెల్ఫ్‌గా పోతది. రాకెట్ అయినా సెల్ఫ్‌గా పోతది. నేలతో సంబంధం లేకుండా. అగో పాట అలా పాడాలన్నమాట. ఇప్పుడు భూమి ఆధారం లేకుండా ఎగరాలంటేనే కష్టం కదా! మనమైతే అది రాకెట్ పోతది. ఇప్పుడు రాకెట్ భూమి ఆధారం లేకుండా సెల్ఫ్‌గా పైకి ఎగురుతది. మళ్ళా కిందికి రాదు. ఇక స్వేచ్ఛగా పోగలుగుతది. రాకెట్ అయినా, గాలిమోటర్ అయినా. పోవడమే కాకుండా అది పోవడమే కష్టం అంటే మళ్ళా రూట్స్ అంటే భూమి మీద ఎట్లయితే మలుగుతామో అటు ఇటు మలుగుతామో ఏ ఊరు అటు మలుగుతామో అలా పైకి పోవాలి, కిందికి రావాలి, ఇటు తిరగాలి, కుడివైపు, ఎడమవైపు ఇటు అనుకూలంగా తిరగాలి డ్రైవింగ్ ఆకాశంలో. అది ఇంకా కష్టం. పాట. పాట ఎలా ఉందో అలా పాడాలంట మళ్ళా. సెల్ఫ్‌గా పాడాలి రాకెట్‌లాగా, గాలిమోటర్‌లాగా పోవాలి సెల్ఫ్‌గా. మరియు మలగాలి. పాట ఎలా ఉందో ఎత్తుగుంది, వంపుగుంది ఇట్లుంటే అలా మలగాలి. అది ఇంకా కష్టం అన్నట్టు. ఎందుకంటే అది భూమి మీదనే సాధ్యం. భూమి సపోర్ట్ తోటే సాధ్యం. కానీ పైన అది కూడా చేయాలి. అంటే 2 చేయాలి. పాట ఎలా పాడాలి? ఎలా పాడకూడదంటే ఇప్పుడు ఎముక ఉన్నది. వంకర తిరగదు గదా! అట్లా మనిషి ఉంటాడు. మనిషి గొంతు అలా ఉంటది. ఆ! అలా ఉండకూడదనమాట. ఎముకలాగా ఉండకూడదు. అంటే వక్రీభవనం చెందదు గదా! అలా అన్నట్టు. మనిషి గాని, మనిషి గొంతు గాని అలా ఉంటది. అయితే కాంతి వక్రీభవనం చెందాలి. అంటే అసాధ్యం సాధ్యం గావాలి. ఎముక ప్రేవులాగా మారాలి. వంకర వంకర. అట్లా అంటూ. ఎముక ప్రేవులాగా మారుతదా? అలా మారితే ఎలా ఉంటది? ఒక పాట. మన గొంతు మనం అలా మారాలి. అంటే చిన్నప్పుడు చదువుకున్నాం గదా! అది
అది పావురాలకు వేటగాడు వల వేస్తాడు. వేస్తే అవి పైకి ఎగిరిపోవాలి గదా! కానీ ఎగిరిపోవు. వల తట్టుకున్నాయి. అప్పుడేం చేసినాయి, అవన్నీ కలిసి వలతో సహా లేపుకొని ఎగిరిపోయినాయి. చూసినావా? వల గూడా ఎగిరిపోయింది. అప్పుడు వాడు పట్టుకోలేడు గదా! అలా పాట అనేది వంకరగా రావాలి. ప్రేవులాగా, ఎముకలాగా సక్కగా ఉండొద్దు. కాంతిలాగా ఉండొద్దు. వక్రీభవనం చెందాలి. ఆ! అలాగే పాడేవాడు గూడా వక్రీభవనం చెందాలి. వాడు ఎముకలా ఉండొద్దు. అంటే కాంతి వక్రీభవనం చెందదంటారు గదా! అలా సక్కగా ఉండొద్దు. అంటే పాడేవాడు, పాట 2 వక్రీభవనం చెందాలి. ఎక్కడ గూడా ఎముకలాగా ఉండకూడదు. ఆ స్థితే ఉండకూడదనమాట. గోరంతా గూడా ఉండకూడదు. సూదిమొన మోపినట్టు ఉండకూడదు. అలా పాట పాడాలి. పాట ఎలా అంటే పాట మరియు పాడబడేవాడు జారవడం లాంటిది. ఇప్పుడు కింద జారుడు ఉంటే జారి పడతాం గానీ నిలబడలేం గదా! పట్టుండదు గదా! అంతెందుకు గ్రీస్ కింద ఉన్నది. లేదా గ్రీస్ ఉన్నది ఒక దానికి. ఏది ఉట్లు కొట్టారు కదా! గ్రీస్ పూస్తారు. దాన్ని ఎక్కుతారా ఎవడన్నా? జారుతా ఉంటారు. కానీ అదే గ్రీస్ లేకుండా పట్టుంటది. అగో పాడబడేవాడు పాటకు, పాడబడు ఎక్కడ గూడా పట్టుండదు. గ్రీస్‌లాగా ఉండాలి. పాటలాగా ఉండాలి. పాడబడేవాడు అలా ఉండాలి. అప్పుడు పాట గ్రీస్‌లాగా వస్తది. ఎక్కడ పట్టుండదు. పాటలో ఉండదు. పాడబడేవాడికి ఉండదు. పాట ఎలా పాడాలంటే, ఇప్పుడు ఒత్తిడి లేకుండా, మనము పాట ఒత్తిడి లేకుండా అంటే గాలిలో తేలిపోయి దూది ఎట్లుంటది దూదిపింజ తేలికగా ఉంటది కదా! లేచిపోతా ఉంటది. కానీ దాని సాంద్రత రాయిలాగా ఉండాలి. రాయంత బరువుండాలి. ఒక రాయి కింద ఉంటది కదా! అంత బరువుండాలి. అంటే రాయి పైకి లేవదు. కానీ రాయి పైకి లేచిందంటే అది బరువు ఉండదన్నట్టు. దూది పింజరైనట్టు. కానీ ఇక్కడేందంటే రాయి పైకి లేవాలి. దూది పింజలాగా పైకి లేవాలి. కానీ దాని బరువు భూమి మీద రాయి బరువు ఎట్లుంటదో అంత ఉండాలన్నమాట. ఓ ఇటుక బిడ్డ లేస్తుందా పైకి? కానీ అలా లేవాలి. ఇటుక బిడ్డ పైకి లేవాలి. పైన పట్టుకుంటే భూమి మీద ఎట్లా బరువుందో అంత బరువుండాలి. మరి అంత బరువు పైకి ఎట్లా లేస్తది? లేదు కదా! కానీ లేవాలి. దూది పింజలాగా లేవాలి. భూమి మీద ఇటుక బిడ్డ ఎంత బరువున్నదో అంత బరువు ఉండాలన్నమాట. అది ఇక్కడ ట్రిక్. పాట ఎలా పాడాలి అనడానికి మరో ఉదాహరణ చెప్తాను. మనం ఒక గోడ ఉన్నదనుకో, వెళ్లి దాన్ని నెడతాం కదా! నెడితే గోడ అటు పడిపోదు. కాబట్టి మనం పడిపోం. గోడని నెడతాం. అంతే కదా! అలా ఉంటది. కానీ అక్కడ గోడ లేదు. ఓ నూకుడు బండి, తోపుడు బండి ఉన్నది. దాంట్లో నెట్టంగానే అటు పడిపోతదనుకో, దాన్ని నెడితే ఏమైద్ది మనం పడతాం. ఎందుకంటే అది ముందుకు పోతే మనం పడతాం కదా! అగో పాట అలా పాడాలి. అంతేగాని మనం ఒక గోడని నెడితే గోడ పడదు చూసారా? మనం పడం. గోడ అటు పడది. కాబట్టి మనం గోడ నెట్టగలుగుతాం కదా! అంతే కదా! అగో అలా పాడొద్దనమాట పాట. మరి ఎలా పాడాలంటే, ఇప్పుడు ఒక తోపుడు బండుంది. 4 గిరకలది. ఇట్లా నెడితే పడిపోతుంది. దాన్ని గోడని నెట్టినట్టు మనం బలంగా నెడితే మనమే పడతాం. ఎందుకంటే అది ముందుకు పోద్ది కదా! ఓహ్! అట్లనా. అది ముందుకు పోతా ఉంటది. అప్పుడు దాన్ని ఎలా నెట్టాలి? దాంతో మనం కూడా పోవాలి. దాంతో అలా అలా పోతూ ఉండాలి. అది ఇంకా స్పీడ్‌గా పోతా ఉంటే మనం పోవాల్సి ఉంటది తప్ప, మనం దాన్ని నెడితే పడతాం కదా! కాబట్టి దాంతో మనం కూడా నెడుతూ పోవాలి ముందుకు. ఓ పాట అలా పాడాలనమాట. పాట ఇలా పాడే విధానం ఎలా ఉండాలంటే, ఇప్పుడు కాలువలో నీళ్లు పోతాయి చూసినావా? ఎక్కడైనా ఘన పదార్థం వస్తదా? రాదు. కాదా? ఎక్కడన్నా గట్టిగా ఉంటదా? ఎముకలా ఉండదా? ఉండదు. ముందుకు పోతా ఉంటది గానీ వెనకకు రాదు కదా! అలాగే లూజ్‌గా ఉంటది. ఘన పదార్థం ఉండదు రాయిలాగా. అలా రాగం పోతూ ఉండాలి ముందుకే అట్లా మెత్తగా అన్నట్టు. గట్టి పదార్థం రావద్దు. మరియు ఇప్పుడు అక్షరాలు చదువుతా ఉంటాం పేపర్‌లో. అందులో ఉన్న అక్షరాలు చదువుతాం కానీ లేనిది చదువుతామా? దీర్ఘం కాడ దీర్ఘం, ఒత్తులేని కాడ ఒత్తున్నట్టు మనకు తోచినట్టు పోతామా? చదవం కదా! అందులో ఉన్నది ఉన్నట్టే చదువుతాం కదా! అలాగే చదవాలనమాట. కానీ ఘన పదార్థం రావద్దు. గట్టితనం రావద్దు. లూజ్ ఇప్పుడు కాలువలో నీళ్ళు పోతే ముందుకు పోతా ఉంటాయి. కానీ ఎక్కడైనా గట్టిగా వస్తదా? రాదు కదా! అట్లా అనమాట. ఇలా పాటలో అక్షరాలు ఎలా ఉన్నాయో అలా పాడాలి. పాట రాగం ఏందో అలాగే పాడాలనమాట. వేరే విధంగా మనకు తోచినట్టుగా రాగము, పాట, అక్షరాలు పలుకకూడదు. ఇప్పుడు మనం ఒక రాయి విసిరితే ఎలా ఉంటుంది? అదే గోడని నెడితే మనకు ఆ గోడ మనకు అడ్డం వస్తది. ఆపోజిట్ మనం గోడకు ఆపోజిట్ అయ్యి మనం పడము, గోడ పడదు ఎలాగో. ఇట్లుంటది. కానీ ఒక రాయిని విసిరితే ఎలా ఉంటుంది? ముందుకు పోతది. దానికి ఎదురు ఏది ఉండదు కదా! ఆపోజిట్ రాదు. కాబట్టి రాయి ముందుకు పోద్ది. అలా మనిషి ముందుకుడితే మనం పడిపోతాం కదా! అగో రాగం అలా పాడాలనమాట. మనం ఒక గోడని నెడితే ఏమైద్ది? గోడ మనల్ని నెట్టినట్టు సపోర్ట్ ఇస్తది. కాబట్టి మనం ముందుకు పడిపోము. గోడ కూలిపోదు కదా! అప్పుడు మనకు సపోర్ట్ ఇచ్చి మనం పడం. ఒక బండిని నూకినా అంతే. అది మనకు సపోర్ట్ ఇస్తది. మనం ముందుకు పడిపోం. కానీ ఓ రాయి ముందుకు విసిరితే దానికి ఏది సపోర్ట్ ఇయ్యదు. కాబట్టి రాయి ముందు పోయి అటు ముందుకే పడిపోద్ది కదా! మనిషి కూడా అలాగే పడిపోతాడు కదా! కాబట్టి అలా పోము కదా! సపోర్ట్ ఉండాలి ముందు ఒకటి. ఉంటేనే నెడతాం. పాట మాత్రం ఒక రాయి విసిరినట్టు పోవాలి. దానికి ఏ సపోర్ట్ ఉండదు. రాయి ముందుకు పోయి పడిపోద్ది కదా! ఒక పాట అలా పాడాలంట.